వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో శుభాలు వందనాలు. గత కొన్ని వారాలుగా మనం దేవుడు పాపాత్మను కూడా తన పనికి వాడుకుంటాడా అనే అంశాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. సృష్టిలో అన్నీ దేవుడు కలిగించినవే. దేవుడు లేకుండా సృష్టిలో ఏది కలగలేదనేది అక్షర సత్యం. కాబట్టి కలిగించిన వానికి ఆ సృష్టిలో కలిగిన దేన్నైనా వాడుకునే హక్కు అధికారం ఉందనేది మనం ఎరగాలి. ఎందుకంటే మనం కొనుక్కున్న వస్తువు మీద మనకు అధికారం ఉంటుంది కదా. పక్కింటి వాళ్ళకు ఉంటుందా, మనకు ఉంటుందా? మనకే అధికారం ఉంటుంది. ఒక కొనుక్కున్న వస్తువు మీదే మనకు అధికారం ఉన్నప్పుడు ఆ వస్తువుని మనం తయారు చేయలేదు. ఆ వస్తువుని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నందుకే అధికారం ఉన్నప్పుడు వస్తువుని తయారు చేసినోడికి ఎక్కువ అధికారం ఉంటుంది. అసలు లేని వాటిని ఉన్నట్టుగా వస్తువులు తయారు చేసిన వ్యక్తికి, దేవునికి సర్వహక్కులు ఉంటాయి. కాబట్టి దేవుడు దేన్నైనా ఎప్పుడైనా తన పనికి వాడుకునే అధికారం దేవునికి ఉందన్న విషయం మనకు అర్థమైతే, దేవుడిని నమ్మని వారిని కూడా దేవుడు తన పనికి వాడుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో అపవాదిని కూడా తన పనికి వాడుకున్నాడనేది మనం విన్నాం. ఇప్పుడు దేవుడు పాపాత్ములు కూడా తన పనికి వాడుకుంటాడా అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. ఈ అధ్యాయానికి వెళ్ళే ముందు ఇశ్రాయేలీలు పాపం చేశారు, పూర్తిగా దేవునికి అవిధేయులుగా బతికినప్పుడు క్రీస్తు పూర్వం 722తో వాళ్ళ చరిత్ర ఆపేశాడు దేవుడు. అంటే వాళ్ళని అన్య రాజులకు అప్పగించేసి వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత యూదులు కాస్త కూస్తో భయభక్తులు కలిగి దేవునికి అనుకూలంగా బతకటాన్ని బట్టి, ప్లస్ దావీదు గారికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి యూదుల్ని కాస్త కనికరించి బ్రతకనిచ్చాడు. యూదులు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం, అలాగే అన్య దేవతలను ఆరాధించటం, ఇలాంటి దేవుడికి నచ్చని కార్యక్రమాలు చేయటాన్ని బట్టి క్రీస్తు పూర్వం 602 నుంచి 586 ఈ మధ్యకాలంలో అనేకసార్లు అనేక రాజులు వచ్చి దండెత్తటం, చివరికి 586 క్రీస్తు పూర్వంలో వీళ్ళని బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా కొనిపోవటం జరిగింది. ఆ కొనిపోబడిన వారిలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు యూదుల్లో. ఆ యూదుల్ని బానిసలుగా కొనిపోయినప్పుడు అక్కడ వాళ్ళను కూడా తన పనికి వాడుకోవటానికి యూదుల రాజుకి ఇష్టమైంది. బానిసలంటే వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకుంటారు రాజులు. ఎందుకంటే జయించారు కాబట్టి, జయించి వాళ్ళని తీసుకెళ్ళారు కాబట్టి ఎవరిష్టానుసారంగా వాళ్ళని ఉపయోగించుకునే అధికారం ఆ రాజుకు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళని బాగా పెంచి పోషించండి. కొంతమంది జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో యూదుల్లో వాళ్ళని మన పనికి ఉపయోగించుకుందాం కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి, ప్రత్యేకంగా వాళ్ళకి మంచి భోజనం పెట్టి, ప్రత్యేకపరిచి వాళ్ళని ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు తీసుకురండి అని రాజుగారు కొంతమంది ఆయన కింద ఉన్న షండులకు లేదా నపుంసకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ నపుంసకుల ఆధీనంలో ఉన్న కొంతమంది రాజకుమారులు లేదా యూదుల్లో జ్ఞానవంతులైన కొంతమంది యువకుల్లో 4 మాత్రమే మనకు పరిచయం కలిగారు. వాళ్ళ పేర్లు చెప్పండి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. అంతేనా వాళ్ళ పేర్లు? అసలు పేర్లు చెప్పండి. అననీయ కాదు, హనన్య, మిషాయేలు, అజర్య, ఇంకా దానియేలు లేదా బెల్తాషాజరు. దానియేలు అని పిలుస్తాం, బెల్తాషాజర్ అని పిలవం. మిగతాన్ని మాత్రం షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. వాళ్ళ ఒరిజినల్ పేర్లు పిలవం కదా. వీళ్ళు కూడా రాజుగారు ఏర్పాటు చేసిన వాళ్ళు ప్రధానులుగా మనకు కనపడతారు. అయితే వీళ్ళు దేవుని ఎళ్ళ మంచి భయభక్తులు కలిగి ఉన్నారు. ఎవరు? యూదుల్లో బానిసలుగా వెళ్ళిన వాళ్ళు వీళ్ళ 4 ప్రత్యేకంగా కనపడుతున్నారు. వీళ్ళు భోజనం కూడా ఎలా ఉంటుందంటే, రాజుగారు పంపించిన భోజనం మాకొద్దు. ఎందుకంటే రాజుగారి భోజనం ఎట్లా ఉంటుందంటే పంచభక్ష పరమాణాలు ప్లస్ నాన్ వెజ్ ఉంటుంది ఎక్కువగా.
వెజిటేరియన్ కంటే నాన్ వెజ్. యూదులు వెజిటేరియన్ తింటారు, నాన్ వెజ్ తింటారు. కాకపోతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బలర్పించి అప్పుడు తినాలి వీళ్ళు. ముస్లిమ్స్ ఎలాగైతే హలాల్ చేసి వాళ్ళు మాంసం తింటారో, అలాగే యూదులు ఖచ్చితంగా వాళ్ళ దేవుడికి బలర్పించినవే తినాలి. ఏది పడితే తినకూడదు. గొంతు కోసి రక్తం చిందించకుండా వాళ్ళు మాంసం తినకూడదు. దేవుడు ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు. కాబట్టి రాజుగారి దగ్గర నుంచి వచ్చే మాంసం ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కోసింది కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ రాజుగారి భవనంలో ఇష్టానుసారంగా కోస్తారు. అన్య దేవతలకు బలిచ్చి మరీ కోస్తారు. కాబట్టి ఆహారం మేము తినము, మాకు ఓన్లీ వెజిటేరియన్ కావాలని అడుగుతారు. ఇలా అయితే మా ఉద్యోగాలు పోతాయని వాళ్ళకి మీద అధికారులుగా ఉన్న షండులు చెప్తే, ఏదేమైనా మేము ఇదే తింటాం, టెస్ట్ చేసి చూడండి ఒక వారం రోజులు. ఆ పరీక్షలో మా ముఖాలు నీరసించిపోయి, అంటే మాంసం తింటే బలంగా ఉంటారు, మాంసం తినకపోతే బలహీనలు అవుతారు అనేది వాళ్ళ నమ్మకం. మీరు వారం రోజులు టెస్ట్ చేసి చూడండి, మేము వెజిటేరియనే తింటాం, నాన్ వెజ్ అస్సలు వద్దు, అప్పుడు మా మొహాలు ఏమన్నా డల్లుగా ఉంటే మీరు అన్నట్టుగా మాంసం తింటామని చెప్తారు దానియేలు వీళ్ళు. వాళ్ళ మాట విని వాళ్ళు వెజిటేరియన్ పెట్టితే మిగతా వాళ్ళ మొహాల కంటే వీళ్ళ మొహాలు తేజస్సుతో ఉంటాయంట. వాస్తవంగా మీరు గమనించి చూడండి, ఒక నెల రోజులు మాంసం మానేసి ఓన్లీ వెజిటేరియన్ తీసుకోండి, మీ మొహంలో తేడా రాకపోతే నన్ను అడగండి. నిజమే, మన మొహాల్లో తేడా ఎందుకు రావట్లేదంటే ఎప్పుడు మాంసాలు వారంలో కనీసం 2-3 రోజులన్నా ఉండాలి. కొంతమంది అయితే వారంలో మొక్కలేంది ముద్ద దిగని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకే మొహాలు ఎప్పుడు నల్లగా మాడిపోతూ ఉంటాయి. వెజిటేరియన్ తింటే తేజస్తో ఉంటాయి. ఆ మాట దేవుడు రాయించాడు. అయితే ఒకానొక రోజు రాజుగారికి కల వచ్చింది. కలభావం చెప్పమని ఆ దేశంలో రాజుగారి సంస్థానంలో చాలామంది ఉంటారు. మాంత్రికులు, గారడి విద్య గలవారు, జ్ఞానులు, ఇలాంటి వారు చాలామంది ఉంటారు. వాళ్ళకి కబురు చేస్తాడు. ఏమని? నేను కలగన్నాను. ఆ కలభావాన్ని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవరు చెప్తారు? సామాన్యులు చెప్పలేరు. మరి ఎవరు చెప్పాలంటే జ్ఞానులు చెప్పాలి, లేదా మాంత్రికులు చెప్పాలి, లేదా రాజుగారి దగ్గర గారడి విద్యలు చేసేవాళ్ళు చెప్పాలి. వాళ్ళందరినీ పిలిపిస్తాడండి. అందులో 2వ అధ్యాయం ఇప్పుడు మనం చూడగలిగితే మొదటి నుంచి, నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందులో గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడీ విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీలను పిలువనంపడని ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచెరి. ఎవరెవరిని పిలిచాడు? మాంత్రికులు, గారడీ విద్య గలవారు, జ్ఞానులు, ఇంకా కల్దీలు వాళ్ళని పిలిచి ఆజ్ఞ ఇస్తే వాళ్ళందరూ పిలిచారు. అప్పుడు వారితో రాజు అంటున్నాడు, నేను కలగంటిని, ఆ కలభావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులము నొంది ఉన్నాను అనగా, కల్దీలు సిరియా భాషలో ఇట్టనుడి, రాజు చిరంజీవి అగునుగాక, చిరకాలము జీవించునుగాక, తమది దాసులకు కల సెలవీయుడి, నేను దాని భావమును తెలియచేసేదను. రాజు, నేను దాన్ని మరచిపోతిని కానీ కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పలుగా చేయబడును. ఏం చెప్పాడు? మీరు చిరకాలం జీవిస్తారయ్యా, కళ చెప్పండి, భావం చెబుతా ఉన్నాడు. కళ చెప్తే ఏదో దానికి అటు ఇటుగా చెప్పారు, సోదరులు చెప్పినట్టు కదా. సోదరులు ఏం చెప్తారు? మనమే ఏదో క్లూ ఇస్తాం వాళ్ళకి, దాన్ని బట్టి ఏదో ఒకటి అల్లుకుంటా పోతారు. అందులో ఏదో ఒకటి తగిలిద్ది మనకి కదా. నీకు 2 ప్రమాదాలు గడిచినాయా తల్లి అంటది. అప్పుడు మనకు గుర్తొచ్చింది, ఆలోచిస్తూ ఉంటే అప్పుడు పలాని ప్రమాదం అని. అట్లాగే కళ చెప్పారనుకో, ఇప్పుడు మనవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు రాత్రి ఒక కళ వచ్చింది, దాని భావం ఏదంటే పాస్టర్లు చాలామంది భావాలు చెప్పేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? కళ చెప్పండి, భావం చెబుతామంటే రాజుగారు ఏమన్నారు తెలుసా? విచిత్రంగా, కళ మర్చిపోయానే అన్నాడు. ఇప్పుడు మీరు కళ చెప్పాలి, ఇది నాకు వచ్చిన కళ మీరు చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి, లేకపోతే తుత్తనీయులుగా చేస్తాను, మీ ఇల్లు పెంట కుప్ప అయిపోద్ది అంటే ఇంట్లో వాళ్ళకు కూడా చావే.
వీడు చెప్పనందుకు వాళ్ళ ఇంట్లో ఆ స్త్రీలకి పిల్లలకు కూడా మరణం. వాడు ఇల్లు మొత్తం నాశనం చేస్తానని చెప్పాడు రాజుగారు. ఇది ప్రపంచంలో ఎక్కడ జరగదని వాళ్ళు ఏమన్నారు? కళను దాని భావమును తెలియజేసిన ఎడల దాని దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖంలో నొందుదురు గనుక కళను దాని భావమును తెలియచేయుడు అనగా రాజు ఆ కళను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చి రెండోసారి కూడా అన్నారు. మీరు భావం చెబితే మీకు దానం ధర్మం చాలా ఇస్తాను, గొప్ప పదవులు ఇస్తాను అనగానే కళ చెప్తే దాని భావం చెబుతాను రెండోసారి అడిగితే అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, నేను మర్చిపోయి ఉండుట మీరు చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్టు నేను బహుగా గ్రహించి ఉన్నాను. రాజుగారికి ఏమనిపించిందంటే, నేను మర్చిపోవటాన్ని మీరు గమనించి టైం పాస్ చేస్తున్నారు మీరు, అది నాకు అర్థమైపోయింది, మీరు కేవలం తప్పించుకోవటానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పాడు. చెప్పగానే కాలము ఉపాయముగా గడపాలని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకను ఉద్దేశించి ఉన్నారు. మీరు కళను చెప్పలేకపోయిన ఎడలను నేను చెప్పిన మాట ఖండితము గనుక కళను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియచేయుటకు మీరు సామర్థ్యము కలదని నేను తెలుసుకుందును. ఇప్పుడు రెండో ఆప్షన్ పెట్టాడు. మీరు ముందు నాకు వచ్చిన కళ ఏందో చెప్పండి, దాన్ని బట్టి మీకు భావం కూడా వచ్చిందో లేదో నేను తెలుసుకుంటాను. భావం తర్వాత చెప్పండి, ముందేం చెప్పమన్నాడు? అసలు అదే కదా కష్టం. కళ చెప్తే భావం ఏదో ఒకటి కథ చెప్పేయచ్చు, కళ చెప్పాలంట భావం చెప్పాలంట. భావం సంగతి పక్కన పెడితే ముందు కళ చెప్తే మీకు ఆ కెపాసిటీ, భావం చెప్పే కెపాసిటీ ఉందో లేదో నేను గ్రహిస్తానని చెప్పాడు. అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను గాని గారడి విద్య కలవాని యొద్దను కల్దీయుని యొద్దను ఇంటి సంగతులు విచారింపలేదు. ఇంతవరకు ప్రపంచంలో ఏ చక్రవర్తి కానీ ఏ రాజు కానీ ఇలా కళ వచ్చింది మీరే నా కళ చెప్పండి అని ఎక్కడా విచారించినట్టు చరిత్ర లేదు. మీరేంది విచిత్రంగా కళ చెప్పండి అని అడుగుతారు అని కొంచెం ధైర్యంగా చెప్పారు రాజుగారి దగ్గర. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరముల మధ్య ఉండవు కదా. ఏమన్నాడు? దేవతలు తప్ప మనుషులు ఎవరూ చెప్పలేరు, దేవతలు మనుషుల మధ్య బతకరు కదా. అలాంటప్పుడు ఇది అసాధ్యం, మీరు అడిగింది ఖచ్చితంగా ఎవడో చెప్పలేడు ప్రపంచంలో అని తేల్చేశారు వాడు. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహమును గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరించవాలని ఆజ్ఞ వెంటనే జారీ చేశాడు. వీళ్ళు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, అరే ఈ బబులోను సామ్రాజ్యంలో జ్ఞానులైన వారు, మాంత్రికులు, గారడీ విద్య గలవారు, కల్దీలు ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని చంపేయండి. ఎందుకు నా కళ చెప్పలేని వాళ్ళు వీళ్ళు ఎందుకు నా సంస్థానంలో అని మొత్తాన్ని చంపేయమని ఆజ్ఞ జారీ చేశాడు. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూసిరి. అంటే ఈ దానియేలు ఆ స్నేహితులు కూడా జ్ఞానుల లెక్కలో చేర్చబడ్డారు. అంటే ఎలా పెరిగారు? బానిసలుగా వెళ్ళిన వారు జ్ఞానులుగా ఆ దేశపు జ్ఞానులతో సమానంగా వీళ్ళను కూడా ఏ దృష్టితో చూశారు? జ్ఞానుల జాబితాలో చేర్చారు. అరే లోకంలో ఈ బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ చంపమన్నాడు కాబట్టి మీరు కూడా జ్ఞానుల జాబితాలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా చంపేస్తాం అని వాళ్ళకి ఒకసారి మాట చెప్పారు చంపటానికి వెళ్ళినవారు. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపత్యకు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను. ఎవరు బయలుదేరాడు? రాజు యొక్క రాజదేహ సంరక్షకుల అధిపత్యకు అర్యోకు దగ్గరకు పోయి, రాజదేహ సంరక్షకుల అధిపతి ఈయనకు ఆజ్ఞయిస్తే ఈయన వెళ్ళి అందరినీ చంపడానికి చూస్తే ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి దానియేలు గారు జ్ఞానయుక్తంగా మనవి చేశాడంట. ఎలాగంటే ఏదైనా ఒక విషయం చెప్పాలంటే చాలా జాగ్రత్తగా చెప్పాలి, అవతల వాళ్ళని కన్విన్స్ చేస్తూ చెప్పాలి. ఏంది రాజుగారు అప్పుడే అందరికీ చెప్పాడా ఈ వార్త? మా దాకా రాలేదు కదా, మాకు తెలియదు కదా, అప్పుడే చంపమని ఆజ్ఞ జారీ చేయటం ఏంటి? అలా చెప్పాలా ఫోర్స్గా? మనమైతే మాకు చెప్పకుండా ఎలా చేస్తారు? రూల్స్ అందరికీ ఉండాలి కదా.
అనౌన్స్మెంట్ చేశారు పంచాయతీ వాళ్ళు అని చెప్పారనుకో, మాకు వినపడలా, నువ్వు టీవీ చూస్తూ ఉంటే వినపడదు. మరి వినపడలేదు కాబట్టి నేను ఒప్పుకోను అన్నావు అనుకో, ఏం చేస్తారు? నువ్వు ఒప్పుకోకపోయినా మేము పాస్ చేసిన రూలు అమలు పరుస్తూ ఉంటారు. ఇది రాజరిక వ్యవస్థ. ఇక్కడన్నా వాదోపవాదాలు ఉంటాయి, ఇక్కడ వాదోపవాదాలు లేవు. రాజుగారి కోపం వస్తే అయిపోయాడు, అంతే. జ్ఞానయుక్తంగా మనవి చేశాను. ఏమని? రాజులంతా నుండి ఈ ఆజ్ఞ ఎంత త్వరగా వచ్చుట, త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడుగగా, అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియచెప్పాను. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచేయుటకై తమకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. అర్యోకు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏమన్నాడు? రాజుగారు చెప్పాడు, మేము చేస్తున్నాం, మాకేముంది సంబంధం అంటే వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇలాంటి మాట మీరు చెప్పారంట, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను కలభావాన్ని చెప్పేస్తాను అన్నాడు. కళని చెప్తా అన్నాడా, భావాన్ని అన్నాడా? స్వప్న భావమును తెలియజేయటానికి మాకు కొంచెం సమయం కావాలన్నాడు. అప్పటిదాకా ఎవరూ మాట్లాడలేని ఈ మాట ఒక వ్యక్తి వచ్చి అడిగేసరికి రాజుగారికి ఏమైంది? సరే ఒక ఛాన్స్ ఇచ్చాను పో, చెప్పలేకపోయామంటే ఇంకా మామూలుగా ఉంటుంది నీకని ఉంటాడు. ఇంకా వెంటనే దానియేలు గారు వచ్చి ఏం చేశాడు తెలుసా? 17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి, అంటే వీళ్ళెవరు? షడ్రకు మెషక అబేద్నెగోలు. వీళ్ళెవరో కొత్త వాళ్ళు అనుకుంటారని చెబుతున్నాను. తన స్నేహితులైన హనన్యాకు మిషాయేలుకు అజర్యాకును సంగతి తెలియచేసి తాము తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను. ఎవరిని? తన స్నేహితుని దానియేలు గారే హెచ్చరించాడు. ఏమని? వాళ్ళతో పాటు మేమెందుకు చనిపోవాలి? వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ దేవతలు జ్ఞానం లేనివాళ్ళు, వాళ్ళకి భవిష్యత్తు తెలియదు, ఏమీ తెలియదు. నువ్వు మా సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి వాళ్ళతో పాటు మేము చనిపోకుండా మేము బతకాలంటే నువ్వు మాకు కలభావాన్ని తెలియచేయని ప్రార్థన చేయమని స్నేహితులకు చెప్తే అందరూ కలిసి ఏం చేశారు? ప్రార్థన చేశారు. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. దేవుడు చెప్పేశాడు, ఆ నెబుకద్నెజరుకు వచ్చిన కళ ఫలాని కళ అని దానియేలుకి దర్శనంలో చెప్పారు. కానీ వెంటనే దానియేలు గారు ఏం చేశాడు? దేవుని స్తుతించారు. వాక్యంలో కూడా ఏదైనా ఒక కొత్త విషయం మనకి చదువుతున్నప్పుడు తెలిసిందనుకో, దేవా స్తోత్రం అయ్యా, ఎంత మంచి మాటలు నాకు తెలియజేసావని థ్యాంక్స్ చెప్పాలి. వెంటనే నేను చదివేటప్పుడల్లా ఏదైనా కొత్త విషయం నాకు రాగానే థ్యాంక్స్ అని చెప్పుకుంటాను దేవునికి. ఎందుకంటే అవి మామూలుగా చదివినప్పుడు అర్థం కావు, ఒక్కోసారి మాత్రమే అర్థం అవుతూ ఉంటాయి. మనసు పెట్టి దీక్షగా చదువుతున్నప్పుడు అర్థం అవుతాయి. అప్పుడు వెంటనే దానియేలు గారు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము గలవాడు, జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామమును స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను తోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. దేవుని యొక్క కెపాసిటీ చెప్తున్నాడు ఇక్కడ దానియేలు గారు. ఎలాంటి వాడంట? దేవుడు యుగములన్నిటను దేవుడు జ్ఞానబలములు గలవాడు. బలం ఉంది, తెలివి ఉంది. మనుషులకి కొంతమందికి బలం ఉంటుంది, తెలివి ఉండదు. రెండు ఉండటం అసాధ్యం, కష్టం. తెలివితేటలు ఉన్నవాడికి ఏమో బలం ఉండదు, బలం ఉన్నవాడికి ఈ రెండిట్లో ఏది గొప్ప? బలం గొప్ప, తెలివితేటలు గొప్ప? చెప్పండి. సామెతల గ్రంథంలో ఎక్కడ ఉంటుంది, పట్టణము పట్టుకొని వాడికంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు, బలశాలి కంటే జ్ఞానము గలవాడు శ్రేష్ఠుడు అనే మాట కూడా ఉంటుంది సామెతలు. తీయొద్దులండి. ఇప్పుడు అంటే బలం కొంతవరకే ఉపయోగపడింది, జ్ఞానం బలం లేకపోయినా ఉపయోగపడింది. ఇప్పుడు దేవుడి కెపాసిటీ ఏంటంటే బలం ఉంది, జ్ఞానము కలిగిన వాడును, కాలములు సమయాలు మార్చువాడై ఉన్నాడు. ఎవరికి చేతిలో లేదు ఇది. కాలాన్ని మార్చగలిగిన సామర్థ్యం ప్రపంచంలో ఎవరికి లేదు, అది దేవునికే ఉంది. ఎంత గొప్ప విషయాలు పెట్టి దేవుని స్తుతిస్తున్నాడో చూడండి దానియేలు గారు.
రాజులను తోసివేయచ్చు, నియమించుచూ ఉండేవాడు. ఎవరిని నెట్టేయాలో నెట్టేస్తాడు, ఎవరిని పెట్టాలో ఆ ప్లేస్లో పెడతాడు. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడినై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచును. ఎక్కడో ఉన్న వాటిని ఆయన బయలుపరుస్తాడు. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. చీకట్లో ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుసు, మనకు తెలియదు. టార్చి ఎత్తే తప్ప అందులో సంగతులు మనకు తెలియదు. దేవుడికి ఏమి లేకుండానే తెలిసిపోతుంది. ఇవన్నీ దానియేలు గారు దేవుడిని స్తుతిస్తూ పలుకుతున్న మాటలు. వెలుగు యొక్క నివాస స్థలములు ఆయన యొద్ద ఉన్నది. మా పితల దేవ, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచూ కనపరుచుచున్నాను. అంటే ప్రతి విషయంలో దేవునికి ఏం చేయాలి? స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలి. అందునిమిత్తమే దేవుడు మనల్ని పుట్టించాడు. మన వల్ల దేవునికి అపకీర్తి వస్తే ఇంకా మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ఏదైనా మేలు జరగగానే, ఏదైనా ఒక విషయం మనకు తెలియగానే వెంటనే దేవునికి స్తుతించాలి, దేవుడిని కనపరిచే కార్యక్రమంలో మనం ఉండాలి. ఎలా అనగా, రాజు యొక్క సంగతిని నీవే మాకు తెలియజేస్తేవి అని దానియేలు మరలా చెప్పాను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింప చేయుటకు రాజు నియమించిన అర్యోకు వద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింప చేయవద్దు, నన్ను రాజసముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియచేసేదను అని సంతోషకరమైన వార్త చెప్పాడు. ఏమని? ఎవరిని చంపొద్దు, రాజు దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, నేను కలభావాన్ని రాజుగారికి చెప్తానని. కానీ ఆర్యోకి మంచి హుషారు వచ్చి ఉంటుంది. వెంటనే రా, వెళ్ళిపోదాం రా అని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. కావున ఆర్యోకు రాజునకు భావము తెలియచెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని ఈయన కనుక్కున్నాడా? ఆయనే వచ్చి ఈయనకి దొరికాడా? దానియేలు గారు వచ్చి ఆర్యోకు దగ్గరికి వచ్చాడా? ఆర్యోకు వెతికి కనుక్కున్నాడా? అదే అధికారుల దగ్గరికి వెళ్ళి గొప్పవాళ్ళు ఇలాగే చెప్తారు. ఏమని? ఎంత కష్టపడ్డాను, మీరు అడిగారు కలభావం చెప్పమని. నేను అంతా తిరుగుతూ వెతుకుతుంటే ఒక్కడు దొరికాడండి, నేను కనుక్కున్నాను అన్నాడు. ఈయన కనుక్కున్నాడా? దానియేలు గారు ఆయన దగ్గరికి వెళ్ళాడా? దానియేలు గారే వెళ్ళాడు. అంటే రాజు దగ్గర మెప్పు పొందటానికి చేసే ప్రయత్నాలు అన్నమాట. ఆర్యోకు చేసిన పని అది. నేను కనుగొంటిని, రాజు నేను చూచిన కలయు రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొనిపోయాను. కష్టపడి నేను వెతికి ఒకని పట్టుకున్నానయ్యా. ఇదిగో చెరపట్టబడిన యూదుల్లోంచి చెరపట్టి తీసుకొచ్చావుగా కొంతమంది, వాళ్ళలో ఒకడు దొరికాడు నాకు అని తీసుకొని అర్జెంటుగా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పడం నీకు శక్యమా అని బెల్తాషాజరు అను దానియేలును అడగగా, అంటే దానియేలు అసలు పేరేంటి? బెల్తాషాజరు. ఇక్కడ దానియేలుని అడిగాడు, నీకు సాధ్యమేనా, ఎలా చెప్తావు అని అడిగితే అప్పుడు దానియేలు గారు ఏమన్నాడు? దానియేలు రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియచేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా అంటున్నాడు. ఇక్కడ దానియేలు గారు ఏం చెప్పాడు? ఈ కళ దాని భావం తెలియచెప్పటం మనుషుల వల్ల ఎవరికీ కాదు. జ్యోతిష్కులుగా చెప్పుకుంటున్న వారికి, జ్ఞానులుగా చెప్పుకుంటున్న వారికి, మాంత్రికులుగా చెప్పుకుంటున్న వారికి ఎవరికి భవిష్యత్తు తెలీదు. ఎవరి హృదయంలో ఆలోచన ఎవరికీ తెలీదు. అందుకే కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది. కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. 10-11 10వ వచనం. మొదటి పత్రిక 2:10. మనకైతే ఇంకా ముందుకి
ఒక మనుష్యుని సంగతులు 11 ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవనికిని తెలియను. అంటే ఒక మనుష్యుని సంగతులు ఎవరికి తెలుసు అంట? నా మనసులో ఏముందో మీకు తెలుసా? మీ మనసులో ఏముందో నాకు తెలుసు అంటే ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అలాగే రాజుగారికి కళ వస్తే బయట వాళ్ళకి ఎవరికైనా తెలిసిద్ది అంటే ఎవరికి తెలియదు. హృదయంలో ఉన్న ఆలోచనే తెలియనప్పుడు వచ్చిన కళ ఎలా తెలిసింది? కళగా వచ్చిన వ్యక్తి కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. రాత్రి కళ వచ్చింది, తెల్లారికి భలే కళ వచ్చింది అనుకుంటాం, కానీ ఏం కళ వచ్చిందని ఆలోచిస్తే గుర్తురా. ఒక్కోసారేమో ఆ కళే పగలల్లా వెంటాడుతూ ఉంటుంది, క్లియర్గా అర్థమైంది కళ. ఒక్కోసారేమో కళ అయితే వచ్చింది కానీ ఏం కళ వచ్చిందో అర్థం కాదు, గజిబిజిగా ఉంటుంది మైండ్ అంతా. అలాంటిది మనకొచ్చిన కళ మనమే మర్చిపోతే, రాజుగారికి వచ్చిన కళ రాజుగారే మర్చిపోతే బయటోడికి ఎలా తెలిసింది? కానీ ఇది మనుషులకి జ్యోతిష్కులకి ఎవరికి రాదు, అసాధ్యం. మరి ఎవరికి సాధ్యం అంట? పరలోకమందున్న, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఈ మర్మాలన్నీ బయలుపరచగలిగిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. 100 మంది 1,000,000 మంది లేరు. ఎంత క్లారిటీగా చెప్పాడు చూడు. పరలోకమందున్న దేవుడు ఒక్కడే ఉన్నాడు. మర్మాలు ఆయనకే తెలుసు, భవిష్యత్తులో ఇంకెవరికి తెలియవు, ఇప్పుడు ఎవరికి తెలియవని క్లారిటీ ఇచ్చేశాడు. అంత్యదినముల ఎందుకు కలుగుబోవు దాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియచేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దాన్ని తమరికి తెలియచేశాను. అంటే రాజుగారికి వచ్చిన కళ కాదు, కళ ముందేం జరిగిందో చెప్తున్నాడు. అసలు నువ్వు నిద్రపోవటానికి పడక మీదకి వెళ్ళే ముందు ఏం ఆలోచించి పడక మీదకి వెళ్ళావో కూడా చెప్తున్నాడు. అంటే దేవుడు అన్ని విషయాలు చెప్పాడు దానియేలు గారికి. అర్థమవుతుందా? కళ చెప్పమన్నాడు, కళ కాదు, కళకు ముందు జరిగిన ఎపిసోడ్ కూడా చెప్తానంటున్నాడు. ఇది అయిపోయినాక నా సింహాసనం మీద ఎవరు ఎక్కుతారు, నా సీట్ ఎవరికి స్వాధీనమైద్ది, తర్వాత రాజ్యం ఎవరిదైద్ది, ఇవన్నీ ఆలోచనతో బాధపడిపోతూ ఎంతకాలం ఉంటానో ఈ సింహాసనం మీద, ఎంతకాలం ఈ రాజరికం అనుభవిస్తానని మనోచింత గలవాడై నిద్రపోయాడంట. అంటే సింహాసనం మీద ధ్యాస పెట్టుకొని నిద్రలోకి వెళ్ళిపోగానే దేవుడు కావాలని భవిష్యత్తు చూపించాడు. ఎప్పుడంటే ఇది అంత్యదినముల యందు జరగబోవు దాన్ని, అంటే యేసుక్రీస్తు వారు వచ్చే కాలానికి ముందంతా జరగబోయేదంతా, అంటే నెబుకద్నెజరు దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చే కాలం వరకు ఈ మధ్యకాలంలో ఏ ఏ రాజులు ఏ కాలంలో ఎవరు పరిపాలిస్తాడో చెప్పేశాడు. ఒకే కళ్ళలో ఏం చెప్పాడు? భవిష్యత్తు చెప్పాడు. ఈ ప్రపంచాలను పరిపాలించే రాజులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి గురించి దేవుడు కావాలని ఎవరికిచ్చాడు కళ? అన్యజనుడైన నెబుకద్నెజరు రాజుకి ఇచ్చాడు. అంటే అన్యజనుడు పాపాత్ముడైన రాజును కూడా భవిష్యత్తు జ్ఞానాన్ని చెప్పించటానికి వాడుకుంటాడా? వాడుకున్నాడు దేవుడు. అదే ఒక భక్తుడికి ఇచ్చి వాడుకోవచ్చు కదా. భక్తుడికి ఇచ్చి వాడితే ఇంత పాపులర్ అవ్వదు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు, యూదుల్ని చెరలోనికి పట్టుకెళ్ళిన రాజు, ఈ రాజుకి ఇస్తే రాజుగారు చెప్పిదే శాసనం కాబట్టి అందరికీ తెలిసిపోయింది దేవుడు ఎంత గొప్పోడో, ఎంత భవిష్యత్తు జ్ఞానాన్ని ముందుగా చెప్పాడు అన్న విషయం అందరికీ తేటపడటానికి ఆ రాజుగారికే కలిచ్చాడు దేవుడు. ఆ రాజుగారిని తన పనికి సాధనంగా వాడుకున్నాడు. ఆ రాజు పేరేంటి? నెబుకద్నెజరు. బబులోను మహాచక్రవర్తి, ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యం. ప్రపంచాన్ని, ఒక్కొక్క దేశాన్ని కాదు, ప్రపంచం మొత్తాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహాసామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. నాగరికతకు పెట్టింది పేరు, నాగరికత పుట్టింది అక్కడ ముందు. అలాంటి చక్రవర్తిని వాడుకున్నాడు. ఏమని? అంత్యదినములు యందు కలుగబోదాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచిత్త గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దాన్ని తమరికి తెలియచేసెను. ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు తెలియపరచబడలేదు. కానీ మళ్ళీ తను తగ్గించుకుంటున్నాడు.
వాళ్ళకంటే నాకేదో గొప్ప తెలివితేటలు ఉండటాన్ని బట్టి నాకు ఈ మర్మం తెలియలేదు. కానీ రాజులకు దాని భావము తెలియచేయు నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచనను తాము తెలుసుకుని నిమిత్తము అది బయలుపరచబడెను. ఎందుకంట ఇతరుల కంటే నేను గొప్పవాడినేం కాదు, నాకు విశేష జ్ఞానం ఏమీ లేదు. కాకపోతే మనుషులందరికీ జరిగే విషయాన్ని ఒకటి తెలియచేయాలి. తర్వాత నీ మనస్సు యొక్క ఆలోచనలు ఏంటో మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతిోడు ఏదో ఒక రోజు పోతాడు. పోయే ముందు భవిష్యత్తు తిరిగిపోయిన వాళ్ళు అరుదు. నీకు ఆ అవకాశం ఇచ్చాడు దేవుడు. నీ తర్వాత నీ భవిష్యత్తు ఏంది, నీ తర్వాత ఏ సామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని ఏలతాయి అనే విషయాలు నీకు తెలియజేసి నీ ద్వారా ప్రజలకు తెలియచేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి నా ద్వారా ఆ మర్మం నీకు తెలియచేస్తున్నాడు దేవుడు. నేను గొప్పవాడినేమి కాదు అని అక్కడ తగ్గించుకుంటున్నాడు దానియేలు గారు. రాజా తాము చూస్తుండగా బ్రహ్మాండమును మగు ఒక ప్రతిమ కనబడెను కదా. రాజుగారికి కళలో ఏమొచ్చిందో చెప్తున్నాడు. ఆ కళలో రాజుగారికి ఏం కనపడిందంట? బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనపడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదే తమరి ఎదుట నిలిచాను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిం బంగారును మైనదియు, దాని రొమ్ములు భుజములు వెండివియు. అంటే రాజుగారికి ఒక విగ్రహం కనబడింది, పెద్ద విగ్రహం అంట. విగ్రహం యొక్క తల ఎలా ఉంది? బంగారంతో ఉంది. ఈ మెడ రొమ్ములు వెండితో ఉన్నాయి. ఉదరము తొడలు ఇత్తడితో ఉన్నాయి. మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళ వరకు ఇనుముతో ఉంది. పాదాలు ఇనుము మట్టితో కలిపిన ఒక విగ్రహం కనపడింది. ఇప్పుడు రాజుగారికి గుర్తొస్తూ ఉంటుంది. దానియేలు గారు చెప్తుంటే అవునవును నాకు ఇదే వచ్చిందని రాజుగారికి గుర్తొచ్చి లోపల పొంగిపోతూ ఉంటాడు. ఎవడో చెప్పలేదురా అని మిగతా జ్ఞానులు, గారడి విద్య కలవాళ్ళు, కల్దీలు వీళ్ళందరూ ఉన్నారు కదా సంస్థానంలో, వాళ్ళందరి సమక్షంలో చెప్తున్నాడు దానియేలు గారు. వాళ్ళందరి వైపు ఉరిమురిని చూసుంటాడు. వీడు చూడరా ఎట్లా చెప్తున్నాడు, మీరు ఉండాలి ఎందుకురా అని. లోపల పొంగిపోతా ఆశ్చర్యంగా అవును నువ్వు చెప్పేది కరెక్టే, నాకు అదే కాలం వచ్చింది, అవును ఆ విగ్రహం ఇప్పుడు నాకు కనపడుతుంది అని రాజుగారు ఫీల్ అయిపోతూ ఉంటాడు. అది చెప్తున్నప్పుడు అప్పుడు దానియేలు గారు అవన్నీ చెప్పి ఆ విగ్రహం వచ్చింది. ఆ విగ్రహం వచ్చిన తర్వాత 34 నుంచి చదువుదాం. మరియు చేతి సహాయము లెక్క తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. ఇనుము మట్టి, పాదాలు ఏం చెప్పాను? ఇనుము మట్టి. మోకాళ్ళ నుంచి గిలకల వరకు ఇనుము, పైన ఇత్తడి, ఆ పైన వెండి, ఆ పైన బంగారం. ఇది ఆ విగ్రహం యొక్క మెటీరియల్ ఆకారం. పాదాలు ఇనుము మట్టి ఉంది. ఈ ఇనుము మట్టి కలిగిన ఈ పాదాల మీద చేతి సహాయములు లేక తీయబడిన ఒక రాయి వచ్చి పాదాల మీద పడగానే ఇనుము మట్టి ఎట్లా ఉంటుంది? అతుక్కోదు. మట్టితో ఇనుమును కలిపేస్తామా? కలవదు, విడిగానే ఉంటుంది. అది పాదాల మీద పడగానే ఆ పాదాలన్నీ ముక్కలు అయిపోయినాయి. పాదాలు ముక్కలైతే విగ్రహం ఉంటుందా? విగ్రహం మొత్తం కుప్పకూలిపోయింది. బంగారము, ఇత్తడి, వెండి, ఇనుము మొత్తం ఏమైపోయింది? తుత్తనీయాలంటే దుమ్ము అయిపోయింది. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయలుగా విరగొట్టినట్టు తమరకు కనబడెను. అంతటా ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొనిపోయాను. అంటే ఆ సామ్రాజ్యాలన్నీ కొట్టుకుపోయినాయి. ప్రపంచాన్ని పరిపాలించే ఇంకా ఏ సామ్రాజ్యం లేదు. 4 మహాసామ్రాజ్యాల గురించి మాట్లాడాడు. ఇదంతా చెప్పి ఆ ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమయను. ఇంకా ప్రపంచాన్ని పరిపాలించే ఒకే ఒక్క సామ్రాజ్యం ఆ చిన్న రాయి. అదే యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడిన సంఘం. అదే యేసుక్రీస్తు అనే మూలరాయి. ఎవరాయి అది? మూలరాయి. ఇశ్రాయేలు త్రోసివేసిన రాయి తలకు మూలరాయి ఆయన. ఆ రాయి
ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యాలన్నింటినీ తుత్తడీలుగా చేసి ఆ రాయి ఏమైందంట, భూతలమంతా మహాపర్వతం అంటే ఆ సామ్రాజ్యం భూమి అంతా విస్తరించింది. అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఏ సామ్రాజ్యంలో వచ్చి ప్రపంచం మొత్తాన్ని క్రైస్తవ్యంగా వ్యాపింపజేస్తాడన్న విషయాన్ని ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు పూర్వమే బబులోను సామ్రాజ్యమైన నెబుకద్నెజరు యొక్క పాలనలో ఆయనకు వచ్చిన కళ ద్వారా దానియేలు గారు ఆ కళభావాన్ని చెప్పడం ద్వారా తెలియచేశాడు. ఈ దెబ్బతో నెబుకద్నెజరు ఏమైపోయాడో తెలుసా? చదవండి. తాము కళ్ళిన కళ ఇదే. 44 నుంచి చదువుదాం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ అంటే ఈ 4 మహా సామ్రాజ్యాలన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగయుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువల్ల మహాదేవుడు మన ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. కళ ఖచ్చితంగా అమలైద్ది, జరిగిద్ది, ఇది దేవుడు తెలియజేశాడు అని రాజుగారితో చెప్పగానే రాజుగారు వెంటనే ఏం చేశాడు తెలుసా? 46లో అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. ఆయన దేవుడిగా కనపడ్డాడు రాజుకి. అప్పటి వరకు ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తిగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు గొప్పోడుగా కనపడ్డాడు అందరికీ. అంత గొప్ప మహారాజు అన్యుడు, పాపి, ఒక బానిస ముందు సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ నమస్కారం అంటే బోర్న పడిపోవటం. ఈ ఈ ఈ నుదురు, ముక్కు, గడ్డం, ఈ చెస్టు, ఈ పొట్ట, మోకాళ్ళు, పాదాలు ఇవన్నీ నేలకు అంటుకునే విధంగా పడుకోవటమే సాష్టాంగ నమస్కారం. ఎవరు చేసింది? ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజైన బబులోను చక్రవర్తి. అంటే అంత పాపాత్ముడిని, అన్యుణ్ణి ఎక్కడ బానిస అయ్యాడు? బానిస దగ్గర బానిస అయిపోయాడు. సాష్టాంగ నమస్కారాలు చేసి అంటే పూజించాడంట. పూజించి ఈయనకు ధూప నైవేద్యాలు సమర్పించాడంటే వాళ్ళ దేవతలకు ఏవైతే సమర్పిస్తాడో, దేవుళ్ళకి ఏవైతే వాళ్ళు అర్పిస్తారో అవన్నీ దానియేలుకి ఇవ్వండి. ఎందుకంటే నా దేశం మొత్తంలో, నా రాజ్యం మొత్తంలో ఇలాంటి వాడు ఒక్కడు కూడా లేడు అని ఆయనకు అర్థమైపోయింది. దేవుడు పాపాత్ముల్ని తన మహిమ కొరకు ఎలా వాడుకున్నాడో చూడండి ప్రియుల. ఆయన పూజించి నైవేద్య ధూపము నైవేద్యములు అతనికి సమర్పించవాలని ఆజ్ఞాపించాను. మరియు రాజు ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే. నీ దేవుడు దేవతలకును దేవుడును రాజులకును ప్రభువును మర్మములో బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. నీ దేవుడు చాలా గొప్పడయ్యా, నువ్వు ఇలాంటి మర్మం బయలుపరిచావు. సకల దేవతలకి ఆయనే దేవుడు, సకల రాజ్యాలకి ఆయనే దేవుడు, సకల ప్రభువులకు ఈ మర్మాలని బయలుపరచువాడినై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు, మెషకు, అబేద్నెగోయు అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. తన ఫ్రెండ్స్కి కూడా మా వాళ్ళు కూడా ఉన్నారయ్యా, ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళు కూడా నాతో పాటు ప్రార్థన చేశారు దేవుడికి అనగానే వాళ్ళకు కూడా విచారణ కర్తలుగా ఉద్యోగాలు ఇచ్చాడు. దానియేలు గారికి వచ్చిన ఉద్యోగం ఏంటి? రాజ సంస్థానం అంతటిలో ప్రధానుడుగా. అంటే జ్ఞానుల మీద, ఎవడైతే జ్ఞానులు అన్నారో ఆయన దగ్గర నేర్చుకుంటారా మీరు, ఎందుకు రా అనవసరంగా ఆయన దగ్గర నేర్చుకోండి. ఎవడు చెప్పలేని మర్మాన్ని ఆయన చెప్పాడు కాబట్టి మీరు ఆయన కింద ఉండి ఇవన్నీ నేర్చుకోండి అని ప్రధానునిగా చేసి మిగతా వాళ్ళందరినీ ఆయనకి అసిస్టెంట్లుగా చేశాడు.
అన్యుడైన బబులోను సామ్రాజ్య చక్రవర్తిని దేవుడు తన పనికి సాధన, ఎంత పని అంటే భవిష్యత్తు చెప్పగలిగిన పని, యేసుక్రీస్తు ద్వారా స్థాపించబోయే రాజ్యాన్ని కూడా బబులోను రాజుకి కళ రూపంలో ఇచ్చి ఆ కళభావాన్ని దానియేలు గారు తెలియజేస్తే దేవుని బిడ్డ అయిన దానియేలు గారికి అన్యరాజు సాగిలపడి నమస్కారం చేసి పూజించే స్థితిలోకి నడిపించాడు. ఇది పాత నిబంధనలో మనం నేర్చుకున్న నీతి. మనం వాక్యానుసారంగా బతికితే ఎవడైనా సరే మన పాదాల దగ్గరికి రావాల్సిందే, ఎవరైనా మనకు లోబడాల్సిందే. మనకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్దెలదు. గొప్పోళ్ళు అయితే అవ్వచ్చు, మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళం. ఎలా? బానిసలం కాదు మనం. ఇప్పుడు దానియేలు గారు బానిస, కానీ మనం బానిసలం కాదు. కానీ పాపానికి బానిసం అయ్యామనుకోండి, మనం పాపానికి బానిస అయితే ఇంక దేవుడు మనకి కెపాసిటీ ఇవ్వడు, ఈ స్థితిని మనకి ఇవ్వడు. మనం దేవునికి లోబడిపోతే, లోకానికి బానిసలు కాకపోతే మనల్ని లోకంలో ఎవరు ఏది చేయలేరు. అది దేవుని సెలవైతే తప్ప. దేవుడు అనవసరంగా సెలవేయడు. ఒకవేళ హతసాక్షిగా మారాలని దేవుడు పర్మిషన్ ఇస్తే ఏమన్నా చేయొచ్చు, కానీ మన మీద కూడా వాళ్ళతో దేవుడు పర్మిషన్ లేకుండా. అంత గొప్పగా దేవుడు పాపాత్ములు సైతం భక్తుల కోసం ఉపయోగించుకొని భక్తుల్ని గౌరవించే పరిస్థితి మనకి పాత నిబంధనలో కనపడింది. ఈ కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారి జనన విషయాన్ని మనం తీసుకుంటే అక్కడ జ్ఞానులు పిలిపించాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఎవరు వచ్చారు, జ్ఞానులు ఎవరు అనే విషయాన్ని గతంలో మాట్లాడాను. మరి ఇక్కడ మాట్లాడానో లేదో తెలియదు. జ్ఞానులు ఎవరు, తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు, ఎందుకు వచ్చారు, వాళ్ళు యూదుల అన్యుల అనే విషయాలు కూడా మాట్లాడాను. రెండవ అధ్యాయం మత్తయి సువార్త మొదటి నుంచి. రాజు అయిన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఎక్కడికి వచ్చారమ్మా? ఏ దేశం నుంచి? తూర్పు దేశం నుంచి ఈ జ్ఞానులు ఎలా వచ్చారు? యూదయ దేశమైన బెత్లెహేముకు వచ్చారా? ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. యెరూషలేములో ఎవరు ఉంటారు? యూదులను పరిపాలించి హేరోదు రాజు ఉంటాడు. కేంద్రం యెరూషలేము, అంటే రాజు కోటలో రాజుగారు ఉంటాడు. అక్కడికి ఎందుకు వచ్చారు? యెరూషలేముకి ఎందుకు వచ్చారు? బెత్లెహేము కదా వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు పుట్టింది యెరూషలేములోనా బెత్లెహేములోనా? బెత్లెహేములో. మరి జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేము. ఎందుకు వచ్చారు? నక్షత్రం నడిపించలేదా అక్కడికి? నక్షత్రం నడిపించలే. నక్షత్రం కనపడింది. తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమన్నారు. అంటే నక్షత్రం అక్కడ కనపడగానే ఓహో యూదులను పరిపాలించే రాజు పుట్టాడు. రాజు ఎక్కడ పుడతాడు? జ్ఞానులు కదా ఆలోచించారు. రాజుగారి ఇంట్లోనే పుడతారు. యూదులను పరిపాలించే రాజు ఎవరైతే ఉన్నారో హేరోదు, వాళ్ళ ఇంట్లోనే పుట్టుంటాడని వాళ్ళు ఆలోచించుకొని హేరోదు దగ్గరకు వచ్చారు. ఇంతకీ జ్ఞానులకి తెలియచేయడానికి కారణాలు గతంలో మనం ఆలోచించాం. వాళ్ళు రాజుగారి దగ్గరికి రావటం ఏంటి? డైరెక్ట్గా ఆ జ్ఞానంతో ఆలోచించుకొని బెత్లెహేముకి వెళ్ళిపోయి ఆయన పూజించి వెళ్ళిపోవచ్చుగా అంటే దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది. అన్యులు వాడుకున్నాడు. జ్ఞానులు యూదులు కాదు. జ్ఞానులు యూదులు కాదు. సంఖ్యాకాండంలో ఏ ఏ రాజులు ఏ ఏ దేశాల వారిని బిలాము శపిస్తాడో, ఇశ్రాయేలుని పరిపాలించే రాజు ఒక ఆయన పుడతాడో, ఆ రాజు పుట్టినప్పుడు వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తాడని బిలాము గారు చెప్పిన ప్రవచనం ఎప్పుడు నెరవేరుద్దా, ఎప్పుడు ఇశ్రాయేలులో యూదుల్లో రాజు పుడతాడా, మమ్మల్ని ఎప్పుడు నాశనం చేస్తాడని వాళ్ళందరూ ఎదురు చూసి కాచుకొని ఉన్నారు. ఇప్పుడు నక్షత్రం ఒకటి పుట్టగానే ఓహో యూదులను పరిపాలించి ఒక గొప్ప రాజు పుట్టాడు అని వాళ్ళకి అర్థమైపోయి ఆ జాతుల వారందరూ కానుకలు తీసుకొని వస్తారు యేసుక్రీస్తు వారిని బహుమానాలు ఇవ్వటానికి, అంటే సమాధానపరుచుకోవటానికి. బహుమానాలు ఇచ్చి సమాధానపరుచుకుందామని. ఇది జ్ఞానుల యొక్క ఉద్దేశం. వద్దులని తీయొద్దు. అలా వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చారు. ఎందుకంటే రాజుగారికి తెలిస్తే మొత్తం పాపులర్ అయింది. అంటే యేసుక్రీస్తు వారు జన్మించారన్న విషయం ఆ యెరూషలేము మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. మామూలు వాళ్ళకి తెలిస్తే, గొర్రెల కాపరికి తెలిస్తే కొంతవరకే ప్రచారం చేశారు కదా.
గొర్రెల కాపరికి దూతల్లి చెప్తే ఎంతవరకు ప్రచారం చేశారు? వాళ్ళు కన్నవాటిని విన్నవాటిని అలా తిరుగుతూ కొంత దూరం ప్రచారం చేశారు. అదే రాజుగారికి తెలిస్తే మొత్తం రాజరికం అంతా యెరూషలేం ప్రాంతం, ఇశ్రాయేలు ప్రాంతం అంతా స్ప్రెడ్ అయింది. అందుకే దేవుడు ఆ పాపాత్ముడైన హేరోదు రాజును ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఈయన ద్వారా అందరికీ తెలియాలి. అందుకే జ్ఞానులు అజ్ఞానంగా అక్కడ ఆలోచించి హేరోదు దగ్గరికి వచ్చేసారు. వాళ్ళ అజ్ఞానం వెనక్కి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకు స్ప్రెడ్ అవ్వాలి, రాజుగారికే దగ్గరికే వెళ్ళాలి. వాళ్ళ ఆలోచన ఒక రకంగా చూస్తేనేమో యూదులకి పరిపాలించే రాజు ఎక్కడ పుడతా అంటే యూదుల్లోనే పుడతాడు. యూదులు ఎక్కడున్నారు? యూదులను పరిపాలించే రాజు హేరోదు కాబట్టి అక్కడికి వచ్చారు. అర్థమైందా? ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడు హేరోదు రాజు వాళ్ళు చెప్పిన మాట విని ఏమన్నాడు? 3వ వచనం, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ, అంటే ఈ వార్త యెరూషలేములో అందరికీ తెలిసిపోయింది. అందరూ ఏమయ్యారు? కలవరపడిపోయారు. అంటే యూదులను పరిపాలిస్తున్న హేరోదు రాజుకు రోకలు చెల్లిపోతున్నాయి. మరొక రాజు పుట్టాడంట, ఆడు పెద్దోడైతే ఈయన చంపేసి ఆయన సింహాసనం ఎక్కుతాడు. పైగా ఈయన ఇంట్లో ఈయన గర్భం నుంచి పుట్టల, ఎక్కడో పుట్టాడంట. వచ్చి చెప్పింది ఎవరు? జ్ఞానులు. జ్ఞానులు చెప్తే రైటే, శాస్త్రవేత్త చెప్తే నమ్ముతాం, మామూలుడు చెప్తే నమ్మం కదా. త్వరలో ఒక తెగులు రాబోతుందని దారిని పోయేవాడు ఎవడో చెప్పాడు అనుకో, మనం నమ్మం. అదే 10 మంది శాస్త్రవేత్తలు చెప్పి మీడియాలో చెప్పారనుకో, జాగ్రత్తగా ఖచ్చితంగా నమ్మేస్తాం. అలాగే వచ్చి శాస్త్రులు జ్ఞానులు చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పింది కరెక్టే అన్నారు. వెంటనే హేరోదు రాజుతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కలవరపడ్డాడంటే వాళ్ళందరికీ వార్త వెళ్ళిపోయింది. ఏ వార్త? యేసుక్రీస్తు యొక్క జనన వార్త వాళ్ళందరికీ వెళ్ళిపోయింది. కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ దేశం బెత్లెహేములోనే. వెంటనే లేఖనాలు తీశారు, మీకా గ్రంథాన్ని తీశారు, చదివారు. యూదులను పరిపాలించి ఒక రాజు పుడతాడంటే ఎక్కడ పుడతాడంటే బెత్లెహేములో పుడతాడని కన్ఫర్మ్ అయిపోయింది. యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడిది ఉన్నది అనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువును విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. మీరు వెళ్ళి పూజించరండి అని కపటంగా చెప్పాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అన్యులైన జ్ఞానుల్ని వాడుకున్నాడు, పాపాత్ముడైన హేరోదును కూడా దేవుడు వాడుకున్నాడు. యేసుక్రీస్తు జనన విషయం అందరికీ తెలియచేయటానికి దేవుడు పాపాత్ముల్ని వాడుకున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు తన పనికి ఎవరినైనా వాడుకున్నాడు కదా అని పరలోకం ఇస్తాడా? మనం దేవుని పనికి ఉపయోగపడ్డాం కానీ పాపంతోనే ఉన్నాం. ఇప్పుడు మనకు పరలోకం ఇస్తాడా? ఇవ్వడా? దేవుడు పని చేశాను కదండి, మరి ఆ మాత్రం దేవుడు కనికరించి పరలోకం ఇవ్వడా అంటే నువ్వు చేసిన పనికి ప్రతిఫలం ఏదో ఒకటి ఇస్తాడు. ఇక్కడే నువ్వు దేవుడికి కానుక ఇచ్చావనుకో, లేదా ఏదైనా వస్తువు కొనిచ్చావనుకో, దానికి తగిన ఫలం ఇక్కడే ఇస్తాడు దేవుడు. పరలోకం ఇవ్వడు. పరలోకం ఇవ్వాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పాపమంటకుండా బ్రతకాలి, దేవుని పని చేయాలి. 2 చేయాలి. పరిశుద్ధత లేకుండా నువ్వు ఏదో గిఫ్ట్లు ఇస్తేనో చందాలు ఇస్తేనో పరిచర్యకు ఉపయోగపడితేనో ఫలం ఉండదు. నువ్వు పాపితో సమానం. పని చేసావు కాబట్టి దేవుడు మరి పరలోకం ఇస్తా అంటే పరలోకం ఇవ్వడు కానీ ప్రతిఫలం ఇస్తాడు ఇక్కడే. అదే క్షయమైన పంట ఇస్తాడు, అక్షయమైన పంట ఇవ్వడు. అక్షయమైన పంట ఎవరికి ఇస్తాడు? పరిశుద్ధులకి ఇస్తాడు, పని చేసిన వారికి ఇస్తాడు. కాబట్టి పాపిగా ఉండి నేను కూడా దేవుని పని చేశాను అనుకొని సంబరపడిపోతూ పరలోకం వెళ్తాననే భ్రమలో ఉండి నువ్వు నరకానికి వెళ్ళిపోతావా? దేవుడు వాడుకున్నాడు, నిన్ను వాడుకుంటాడు, మంచి వాళ్ళని వాడుకుంటాడు. వాడబడ్డావు కదా అని పరలోకం వెళ్ళవు. పరలోకం వెళ్ళాలంటే వాడబడాలి,
పరిశుద్ధంగా ఉండాలి. ఈ రెండు కలిసి ఉన్నప్పుడే పరలోకం వెళతారు. కాబట్టి పని చేస్తున్నాం కాబట్టి పరలోకం వెళ్తా అనే భ్రమలో ఉండి అలాంటి మాయలో పడిపోతే ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాపినైన నన్ను కూడా దేవుడు వాడుకుంటున్నాడు, ఇక నుంచి పరిశుద్ధంగా ఉండి ఆ పని చేద్దామనే ఆలోచనతో ముందుకు సాగాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆశీనుడు అయి ఉన్న మా పరలోకపు తండ్రి, కీర్తనీయుడా, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు అయి ఉన్న మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వలోకాన్ని కలిగించిన మహాచక్రవర్తి, రాజులను నియమిస్తూ అందులో నుంచి తీసివేసేవాడు మీరే. జ్ఞానులకు జ్ఞానాన్ని, భక్తులకు మీరు ఎంతో తెలివిని వివేచనని అనుగ్రహిస్తున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మీ ఏళ్ల తగ్గించుకొని మీ సన్నిధిలో బ్రతిమలాడినప్పుడు తండ్రి పరలోక సంబంధమైన అనేక మర్మాలు మాకు తెలియచేస్తూ ఆనాడు దానియేలు గారికి అతని స్నేహితులకు ఎలాగైతే తెలియచేశారో మాకు కూడా అలాంటి మర్మాలు తెలియచేస్తూ మమ్మల్ని క్రీస్తులో ఇంకా ఎదిగింప చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ పిల్లలుగా మేము మీ పనిలో ఉన్నాం కదా అని పరలోకం వెడతామని భ్రమలో లేకుండా పరిశుద్ధతతో కూడిన పని చేస్తూ మీ ఇష్టాన్ని నెరవేరుస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగే మనసును మీ పిల్లలందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మర్మములు బయలుపరచగలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతని అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.